హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్పి. ఈ వీడియోలో 19th ఏప్రిల్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు ఇంట్రాడేలో హై వోలటైల్ చూసాం మార్కెట్ లో. సో నిఫ్టీ 22,000 దగ్గర క్లోజ్ అయింది. 21,995 అఫీషియల్ క్లోజింగ్. ఇప్పుడు యాక్చువల్ గా అయితే అది లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ చూస్తే 22,000 కి ప్లస్ కొంచెం 5-6 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఇప్పుడు మనం నిన్న అనుకున్న వీడియోలో చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ అనుకున్నాం, మనం ఆ లెవెల్స్ బ్రీచ్ చేసింది. 22,085 ఇది టెక్నికల్ గా సపోర్ట్ అనుకున్నాం. సో కాకపోతే ఈరోజు ఓపెనింగ్ దానికన్నా కొంచెం పైననే ఓపెన్ అయింది. సో అక్కడి నుంచి హైయర్ లెవెల్స్ కి వెళ్ళింది. మన రెసిస్టెన్స్ పాయింట్స్ ఇవి 21,187 ఇది మంత్లీ పివోట్ రెసిస్టెన్స్ అనుకున్నాం. దీన్ని కూడా క్రాస్ చేసింది ఇంట్రాడేలో. కాకపోతే 22,274 మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండొచ్చు అనుకున్నాం. సో ఈ లెవెల్ ని క్రాస్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఫాల్ స్టార్ట్ అయింది. సో ఈ స్టార్ట్ అయిన ఫాల్ కంటిన్యూస్ గా ఫాల్ అయింది. 2284 ని కూడా బ్రీచ్ చేసింది. ఇప్పుడు మనకి ఒక టెక్నికల్ సపోర్ట్ 22,930. సో ఇది ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉండొచ్చు. ఎందుకంటే ఎంటైర్ మనం నిన్న వీడియోలో కూడా ఎంటైర్ ర్యాలీకి 78.6% రీట్రేస్మెంట్ లెవెల్ ఇది మనకి చిన్న హోప్ లాగా తీసుకోవచ్చు. మోస్ట్లీ ఈ లెవెల్ దగ్గర షార్ట్స్ కొంతవరకు కవర్ అవుతాయి. ఒకవేళ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం నెక్స్ట్ సపోర్ట్ 21,800 అండ్ 21,700 మధ్యలో ఒక సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ లెవెల్ దగ్గర కొంత బౌన్స్ కావచ్చు. మనం నిన్న వీడియోలో అనుకున్నాం, ఎనీ బౌన్స్ మనకి ఒక మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ మన లెవెల్స్ ప్రకారం. సో వన్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మాత్రం ఇది 2285 దగ్గర రెసిస్టెన్స్ స్ట్రాంగ్ ఫేస్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఈవెన్ 21,930 దగ్గర సపోర్ట్ తీసుకున్నా గానీ 2284 అండ్ 22,187 ఇవి రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. ఈ లెవెల్స్ దగ్గర ప్రైస్ యాక్షన్ చూసి మన మొమెంటం చూడొచ్చు, మన ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా అదే సినారియోలో కనిపిస్తుంది. మనం నిన్న అనుకున్న లెవెల్స్ ఇవన్నీ కూడా. సో సపోర్ట్ పాయింట్ 47,038 అనుకున్నాం. వన్స్ ఇది బ్రేక్ అయితే 47,312 ని బ్రేక్ చేస్తే 47,040 అది సపోర్ట్ అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ ఈ రోజు ఆ లెవెల్స్ ని టెస్ట్ చేసింది. అయితే ఇప్పుడు బేరిష్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఇప్పుడు ఒకవేళ 47 ని బ్రేక్ చేస్తే మాత్రం లోయర్ లెవెల్లో ప్రీవియస్ స్వింగ్ లోని టెస్ట్ చేయొచ్చు. 46,550 ఆర్ 46,600 లెవెల్స్ దగ్గర కొంత సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఓవరాల్ గా మన కీ లెవెల్ కన్నా కింద ఉన్నంత వరకు కూడా ఏదైనా ర్యాలీస్ వస్తే అవి మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు మన లెవెల్స్ దగ్గర. సో ఇప్పుడు ఏదైనా డౌన్ సైడ్ కి వచ్చి రివర్సల్ వెళ్తే ప్రాఫిట్ బుకింగ్ జోన్ లాగా తీసుకోవచ్చు మనం 47,300 ని. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ లెవెల్ ఇది బ్రేక్ అయితే మాత్రం ఇంకా వీక్నెస్ 46,600 వరకు. ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చి 47,300 ని క్రాస్ చేస్తే 47,500 దాని తర్వాత 47,600 ఆ రెండు లెవెల్స్ ని టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీలో. సో లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూసి తర్వాత మనం రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ లో చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ చాలా తక్కువ కనపడుతున్నాయి మనకి. సో ఓవరాల్ గా ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగి ప్రైస్ పెరిగిన దాంట్లో ఉంది. భారతీ ఎయిర్టెల్ టాప్ లో ఉంది. ఓవరాల్ గా మనకి ఈరోజు టెలికాం సెక్టార్ లో పాజిటివ్ మూమెంటం కనిపించింది. టెలికాం స్టాక్స్ లో ఉన్న కొన్ని స్టాక్స్ అయినా కానీ అన్ని కూడా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. దాంట్లో భారతీ ఎయిర్టెల్ టాప్ లో ఉంది. మనం గతంలో కూడా ఈ స్టాక్ గురించి డిస్కస్ చేసాం. భారతీ ఎయిర్టెల్ బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు అనుకున్నాం లాంగ్ బ్యాక్ కూడా. 850 నుంచి మనం బై మోడ్ లోనే ఉంది స్టాక్, నెగటివ్ మోడ్ లోకి రాలేదు. దాని తర్వాత ఇన్ఫోసిస్ లో కొంత కవర్ వచ్చింది. అయితే ఇన్ఫోసిస్ రిజల్ట్ ఉన్నాయి. రిజల్ట్ ని బేస్ చేసుకుని రేపు యాక్టివిటీ కొంచెం హెవీగా ఉంటుంది ఇన్ఫోసిస్ లో. తర్వాత బజాజ్ ఆటో కూడా క్వార్టర్లీ రిజల్ట్ డ్యూ ఉంది, ఈ రోజే రావచ్చు. సో దాన్ని కూడా మనకి ఆ రిజల్ట్ ని బేస్ చేసుకుని రేపు మొమెంటం ఉండొచ్చు. సో ఈ రెండు స్టాక్స్ ని మనం మానిటర్ లో పెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత క్రాంప్టన్ కొంచెం పాజిటివ్ మూమెంట్ లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సిమెన్స్, ఆస్ట్రాల్, సన్ టీవీ, భారత్ ఫోర్జ్ ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్. వీటిని కొంచెం మనం మానిటర్ లో పెట్టి ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షార్ట్స్ ఎక్కువ బిల్డ్ అవుతున్న స్టాక్స్ చూద్దాం. సో షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో చూస్తే ఐజీఎల్ ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా బాగా పెరిగింది. 23% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. ప్రైస్ దాదాపుగా 6% వరకు డౌన్ అయింది. తర్వాత డాక్టర్ రెడ్డి, అపోలో హాస్పిటల్, టైటాన్, సింజిన్,
తర్వాత టీవీఎస్ మోటార్, యాక్సిస్ బ్యాంక్, కోల్ ఇండియా వీటన్నిటిలో కూడా ప్రైస్ తగ్గుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్నాయి. ఈ స్టాక్స్ లో కొంచెం కాషియస్ గా ఉండాలి లాంగ్ ఎంట్రీస్ తీసుకునేటప్పుడు. సో వీటిలో మోస్ట్లీ ఇంకొంచెం షార్ట్స్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. స్టాక్స్ ని టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. కొంచెం కాషియస్ అప్రోచ్ ఉండాలి. అండ్ ఓవరాల్ గా మార్కెట్ బయాస్ నెగిటివ్ ఉంది కాబట్టి మనం నెగిటివ్ లో ఉన్న స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుని వాటికి షార్టింగ్ పొజిషన్స్ ప్లాన్ చేసుకుంటే మనకి మార్కెట్ లో కొంత ట్రేడింగ్ పరంగా డబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ మనం ఇప్పుడు నెక్స్ట్ 2 స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ డిఎల్ఎఫ్ చూద్దాం. డిఎల్ఎఫ్ లో హైయర్ లెవెల్స్ నుంచి చాలా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. తర్వాత కూడా స్టాక్ ఫాల్ అవుతుంది. ఈ రోజు ఇంపార్టెంట్ లెవెల్ ని బ్రేక్ చేసింది. 50 డిఎంఏ అండ్ ఆల్సో మంత్లీ పివోట్ లెవెల్. ఈ రెండు లెవెల్స్ ని బ్రేక్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయింది. సో దీంట్లో ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. హైయర్ లెవెల్ ఇప్పుడు ఈ వేవ్ ఫార్మేషన్ చూస్తే స్ట్రాంగ్ గా వెళ్ళింది, డౌన్ అయింది, మళ్ళీ తర్వాత అప్ వెళ్ళి అక్కడి నుంచి ఫర్దర్ గా డౌన్ అవుతుంది. ఇది హై, నెక్స్ట్ లోయర్ హై ఫామ్ అయింది అండ్ ఇప్పుడు లోయర్ లో ఫామ్ అయింది. సో ఇది ఫర్దర్ గా వీక్నెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో కింద మనకి ఒక డిమాండ్ ఏరియా చాలా కింద ఉంది మనకు. సో ఇది మనకి డిమాండ్ ఏరియా లాగా పనిచేస్తుంది. సో అరౌండ్ 825, 805 లెవెల్స్. ఇప్పుడు 856 దగ్గర అది ట్రేడ్ అవుతా ఉంది. సో ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం దీంట్లో ఒక షార్ట్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. దీంట్లో పాజిటివ్ మొమెంటం రావాలంటే 915 కన్నా పైకి రావాలి. వీక్లీ పివోట్ లెవెల్ కన్నా పైన వస్తేనే దీంట్లో ఒక మనం పాజిటివ్ మొమెంటం చూడొచ్చు రాబోయే రోజుల్లో. అయితే ఇప్పుడున్న సెనారియో ప్రకారం దీంట్లో షార్ట్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. 825 నుంచి 805 మధ్యలో ఈ షార్ట్ ఎంట్రీస్ ని ప్రాఫిట్ బుకింగ్ లాగా చేసుకోవచ్చు. అయితే స్టాప్ లాస్ స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి. తక్కువ స్టాప్ లాస్ తోనే మనం దీనిలో ట్రేడ్ చేయొచ్చు. స్టాప్ లాస్ మంత్లీ పివోట్ లెవెల్ కన్నా ఒక 5 రూపీస్ పైన స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది డిఎల్ఎఫ్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి సన్ ఫార్మా. సన్ ఫార్మాలో కూడా వీక్నెస్ కనపడుతుంది. ఈ రోజు 50 డిఎంఏ కన్నా కూడా కింద క్లోజ్ అయింది. లాస్ట్ 2 డేస్ బ్యాకే 50 డిఎంఏని బ్రేక్ చేసింది. అయితే ఒక్కటి ఇక్కడ మనకి టెక్నికల్ గా సపోర్ట్ ఉన్న లెవెల్ 1505 నుంచి 1510. ఇది కొంత డిమాండ్ ఏరియా. సో మనం గమనించాల్సింది ఈ 1505 ని బ్రేక్ చేస్తుందా లేదా. వన్స్ ఇక్కడ నుంచి బౌన్స్ అయితే మళ్ళీ 1560 వరకు అప్ సైడ్ కి రావచ్చు. ఓన్లీ 1500 కన్నా కిందకు వెళ్తే మాత్రం దీంట్లో షార్టింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. స్టాక్ ని మానిటర్ లో పెట్టి ఐదర్ వే ట్రేడ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఫస్ట్ 1 అవర్ బుల్లిష్ క్యాండిల్ వస్తే మాత్రం కొంచెం లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేయొచ్చు. 1500 కన్నా కింద స్టాప్ లాస్ పెట్టుకొని 1560 లెవెల్ దగ్గర మన ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేయొచ్చు. లేదా 1500 ని బ్రేక్ చేస్తే దీంట్లో షార్ట్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఒక 10 రూపీస్ స్టాప్ లాస్ తోని లోయర్ లెవెల్లో 1480 ఆర్ 1475 ఆ లెవెల్స్ దగ్గర మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇది సన్ ఫార్మా. టెక్నికల్ లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ఒక షార్ట్ గానీ లాంగ్ గానీ బోత్ వేస్ ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మార్కెట్ లో ఎప్పుడు కూడా మనం వన్ సైడ్ ఉండొద్దు. మార్కెట్ మూమెంట్ ని బట్టి ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ మనం ప్లాన్ చేసుకోవాలి. అట్లా ప్లాన్ చేసుకొని ట్రేడ్ చేస్తేనే మనకి మార్కెట్ లో మనీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ట్రేడింగ్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ట్రేడ్ చేస్తే మార్కెట్ లో పెద్దగా నష్టాలు ఉండవు. మనం ప్రాఫిట్ లో ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఈ ట్రేడింగ్ ఎలా చేయాలి, లెవెల్స్ ఎలా మానిటర్ చేయాలి అండ్ క్యాండిస్టిక్ ప్యాటర్న్స్ ఏంటి, ఏ టైం ఫ్రేమ్ చార్ట్ చూడాలి. చాలా మందికి ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే ఈ చార్ట్స్ ఏ టైం ఫ్రేమ్ చూడాలి. మనం చేసే ట్రేడింగ్ ని బట్టి టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాంటి టైం ఫ్రేమ్ ఒకటి కాదు, 3 డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ సెలెక్ట్ చేసుకొని ఆ టైం ఫ్రేమ్ ప్రకారం ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి టైం ఫ్రేమ్ లో మనం ఎంట్రీ అవుతామో ఇవన్నీ నేర్చుకోవడానికి 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు యూస్ఫుల్ ఉంటుంది. అది 22 ఏప్రిల్ నుండి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.